టీచర్కి చెప్పు. అలా చెప్తా కూడా వింటలేడు. అన్న పక్కలేదు టీచర్, అన్న చెప్తా పెట్టలేదు సరే టీచర్, అన్న పక్కలేదు టీచర్, అన్న పక్కలేదు టీచర్. ఇంకా ఇక ఈడ ఇంత అన్నం ఉంది టీచర్. తింటుండు టీచర్. గుడ్ బై లాగా అన్నం తింటుండు. నా తిన్న అయిపోయింది కూడా. అయిపోయింది. ఇంకోటి పెట్టిస్తా. చెప్పు మళ్ళీ చెప్పు టీచర్కి. అన్న పక్కలేదు టీచర్. ప్రియా టీచర్ కదా? ప్రియా టీచర్ కదా? కాదు, ఇదే టీచరా? వాడి ఫోటో పెడితే ఇదే టీచరా అని అంటున్నాడు. మరి ప్రియా టీచర్ అన్నట్టు. इधर देख लेफ्ट लेफ्ट लेफ्ट. మేమైతే హాస్పిటల్కి వెళ్తున్నాం. కర్ణాటక చిల్డ్రన్స్ హాస్పిటల్ సురక్ష. ఎందుకంటే మా చిన్న బాబు చాక్లెట్లు తిని పళ్ళన్నీ పుచ్చిపోయినాయి అన్నమాట. ఆ పళ్ళు పుచ్చిపోవడం వల్ల వాడు నైట్ మొత్తం నిద్ర పోలేదు. అందుకని హాస్పిటల్ తీసుకున్నాం. ఇప్పుడైతే హాస్పిటల్ దగ్గరికి వచ్చినాం. ఎవరికైనా ఈ హాస్పిటల్ చూసి అది తీసుకురా. నువ్వేనా ఏం చేస్తున్నావు అక్కడ నిలబడి? మేమైతే హాస్పిటల్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ లోపలికి వెళ్తున్నాం ఓపీ రాయించుకోవడానికి. ఇక్కడ నడవమంటే చూడాలి. ఓపీ రాయించింది. ఇప్పుడు వెయిట్ చూస్తుంది. ఉండని ఓపీ దగ్గర. నువ్వు ఎంతున్నావు? ఎన్ని కేజీలు ఉంది? 11. అంతేనా? నువ్వు అంతే ఎంతున్నావు? వద్లేదు. హాస్పిటల్ అయితే చూపించుకున్నావు. మేడం ఏమన్నా ఈ బాబుకి చల్లటి వస్తువులు, తీపి వస్తువులు అది చూపెట్టు. ఇక్కడ పండ్లు పండు మొత్తం పుచ్చిపోయింది. తీపి వస్తువులు, చల్లటి వస్తువులు తాగించొద్దు, తినిపించొద్దు. చాక్లెట్లు తిని తిని చెప్తే వినకుండా బ్రష్ చేయకపోవడం వల్ల పుచ్చి పండ్లు వచ్చినాయి. పుచ్చి పండ్లు ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. కూర్చో. ఎక్కితే నా బండి ఎక్కేది. ఇప్పుడు ఎడిపోతున్నాం మనం బండికి. హాస్పిటల్ చేయించుకున్న తర్వాత ఇంటికి వెళ్తున్నామా? ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం కదా. వెళ్తున్నాం. ఎక్కడ ఉంటుంది రా?
ఎక్కడ దొరుకుతాయి మరి లోబగా చాలా పెద్ద దొరుకుతుంది. వాళ్ళ పేర్లు దొరుకుతాయా? ఆ? ఇంటికి వచ్చేసినాం మనం. సినిమాకి వెళ్తున్నారా? ఏం సినిమా? వచ్చేసినాం ఇంటికి కదా. ఇంటికా వచ్చేసినాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు బనానా తింటున్నావు. మేడం తినొద్దని చెప్పింది కదా, మళ్ళీ ఎందుకు తింటున్నావు నువ్వు? చెప్పు. చెప్పాలి. బాయ్ గాయ్స్. లక్